దేవుడు తన యందు విశ్వాసముంచిన వారికి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇంతకీ ఈ మాటలకు అర్థమేమిటి? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియ మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మనము సువార్తను పంచుకునే విషయానికి సంబంధించి విశ్వాసులు ఎలా పాలిభాగస్తులు కావాలో వివరాలను నేర్చుకుంటాం. ఇక సందేశాన్ని వీక్షిద్దామా? కృపా 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 నీ కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా ఎంత మహోన్నతమైనది నీ కృపా, మహిమాన్వితమైనది నీ కృపా, ఎంత మహోన్నతమైనది నీ కృపా, మహిమాన్వితమైనది నీ కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా. కన్నీటినంతటిని తుడిచి ఆనందము నింపితివి, నిత్యాశ్రయ దుర్గముగా నిలిచి ఆపదలు తొలగించితివి. కన్నీటినంతటిని తుడిచి ఆనందము నింపితివి, నిత్యాశ్రయ దుర్గముగా నిలిచి ఆపదలు తొలగించితివి. నీ దయా కారుణ్యములను వర్ణింపవశము కాదు యేసయ్యా, నీ దయా కారుణ్యములను వర్ణింపవశము కాదు యేసయ్యా, కృపా 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 యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా. అత్యల్పమైన మానవాళిపై నీకెంత జాలి యేసయ్యా, దురితాత్ముల మగుమాపై ఓ ప్రభు నీకెంత కరుణ యేసయ్యా. అత్యల్పమైన మానవాళిపై నీకెంత జాలి యేసయ్యా, దురితాత్ముల మగుమాపై ఓ ప్రభు నీకెంత కరుణ యేసయ్యా. ఈ మంచితనము లేని మాపై ఎంత ప్రేమ చూపావు యేసయ్యా, ఈ మంచితనము లేని మాపై ఎంత ప్రేమ చూపావు యేసయ్యా, కృపా కృపా కృపా
యేసయ్య నీ కృపా 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 యేసయ్య నీ కృపా. నీవు చూపిన అమిత ప్రేమకు స్తుతిగానము చేసెదను, రక్షణ పాత్రను చేబూని కృతజ్ఞతలు చెల్లింతును. నీవు చూపిన అమిత ప్రేమకు స్తుతిగానము చేసెదను, రక్షణ పాత్రను చేబూని కృతజ్ఞతలు చెల్లింతును. ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతని పొగడెదని ప్రేమను, ఎంతైనా నమ్మదగిన దేవా, ఎంతని పొగడెదని ప్రేమను. కృపా 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 యేసయ్య నీ కృపా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 18 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రియులారా, ఇక్కడ హస్త నిక్షేపణం అనగా పౌలు తిమోతిపై చేతులు ఉంచినప్పుడు తిమోతి పౌలుతో భాగస్వామిగా ఉన్నాడని అర్థం. దేవుని వాక్యాన్ని బోధించే వరాన్ని అతడు అతనితో పంచుకున్నాడు. పౌలు తన పరిచర్య అనే దుప్పటిని తిమోతిపై వేయాలని అనుకున్నాడని నేను భావిస్తున్నాను. ఈ యువకుడు పౌలుకు దగ్గరగా ఉండేవాడు మరియు పౌలు రోమ్లో జైల్లో ఉన్నప్పుడు అతడు తిమోతి గురించి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలా అన్నాడు, అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. పౌలు బోధన మరియు సువార్త ప్రకటనను కొనసాగించగల వ్యక్తి ఇక్కడ ఉంటున్నాడు. అందువల్ల పౌలు అతన్ని తన భాగస్వామిగా చేసుకున్నాడు. వారు పరిచర్యలో కలిసే ఉన్నారు. ఇప్పుడు పౌలు తిమోతిని నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెను అని హెచ్చరించడాన్ని గమనిస్తాం. ఇక్కడ తిమోతి అనే వ్యక్తికి ఒక వరం ఉన్నది మరియు పౌలు దానిని ప్రజ్వలింప చేయము అని అతన్ని ప్రేరేపిస్తున్నాడు. ఇంతకీ ఇది మీకు ఏమని సూచిస్తుంది? ఎఫెసీలో ఉన్నటువంటి తిమోతి గురించి పౌలు ఆందోళన చెందాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎఫెసీ పట్టణము డయానా ఆలయాన్ని కలిగి ఉంది మరియు రోమన్ ప్రపంచంలోనే గొప్ప పాప ప్రదేశాల్లో ఇది ఒకటి. పౌలు ఎఫెసీలోనే 3 సంవత్సరాలు గడిపాడు మరియు నగరంలో అనేక ఆకర్షణలు మరియు ప్రలోభాలు ఉన్నాయని అతనికి తెలుసు. తిమోతి దేవుని యొక్క సంపూర్ణ సలహాను బోధించకుండా అయిష్టంగా అలాగే ఉండిపోతాడని అతడు భయపడ్డాడో లేదో నాకు కొంత ఆశ్చర్యంగా ఉంది. పౌలు నా ప్రియమైన కుమారుడు అని పిలిచే ఈ యువకుడి పట్ల ఎంతటి శ్రద్ధను కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చాలామంది ఇక్కడ పిరికితనము అనే పదాన్ని భయము అని చెప్తారు, కానీ పిరికితనము అనే మాటే సరి అయిన అనువాదం. మనలో చాలామంది దీనిని భయము అనే మాటగా తప్పుగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సరే, భయం అనేది సహజమైన విషయం, అది మంచి విషయమే. ఉదాహరణకు నాకు సింహం అంటే భయం, వీధిలో సింహం అంటే భయం. వీధిలో ఎవరైనా స్వేచ్ఛగా తిరుగుతుంటే
దాక్కోవడానికి నాకు మంచి స్థలం దొరుకుతుంది. భయం ఉండడం సహజం మరియు మంచిదే. కానీ మనలో చాలామందికి, ముఖ్యంగా నాకు కూడా ఎత్తు అంటే భయంగా ఉంటుంది. నేను దాని గురించి ప్రార్థించాను మరియు దేవుడు దానిని నా నుండి ఎందుకు తొలగించలేదని ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఈ వచనంలో దేవుడు మనకు భయము గల ఆత్మను ఇయ్యలేదు అని చెప్పబడలేదు. ఎందుకంటే దాని భావం అది కానే కాదు. అయితే పౌలు ఇక్కడ ఈ రకమైన భయం గురించి కాదు, పిరికితనం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు దేవుడు మనకు పిరికితనం యొక్క ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ మరియు మంచి మనస్సును ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మ అంటే క్రమశిక్షణ. మరో మాటలో చెప్పాలంటే ఓటమి క్రైస్తవ జీవన ప్రమాణంగా ఉండాలని దేవుడు ఉద్దేశించడం లేదు. మనము మన భావోద్వేగాలకు బానిసలుగా ఉండకుండా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. మన భావోద్వేగాల ద్వారా మనమందరము కదిలించబడుతుంటున్నాం. అందుకే చాలామంది ప్రజలు పేద, ఆకలితో ఉన్న చిన్నపిల్లల అనాథ చిత్రంతో ప్రకటనలు ఇచ్చే సంస్థలకు డబ్బు పంపుతారు. కానీ క్రైస్తవులు తమ భావోద్వేగాలతో ప్రేరేపించబడకూడదు. మన భావోద్వేగాలు మనల్ని నియంత్రించకూడదు. మనము క్రమశిక్షణతో ఉండాలి. భావోద్వేగాలను అధిగమించడం అంటే మీరు చేయవలసిన పనిని చేయకుండా మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఆపనివ్వకూడదు అని అర్థం. తిమోతికి పౌలు ఇచ్చిన ఉపదేశం నాకు అద్భుతమైన సహాయం. నేను ఓడిపోయిన క్రైస్తవుణ్ణి కాకూడదని దేవుడు మనకు చెబుతున్నాడని గ్రహించాలి. మన భావోద్వేగాలు మన జీవితాన్ని నియంత్రించనివ్వకూడదు. ఒకానొక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి అస్సలు జీవితంలో ఎప్పుడు వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఎందుకంటే మునుపటి పర్యటనలో అతనికి అక్కడ ఎంతో చెడు అనుభవం ఎదురైంది మరియు అతడు దాని గురించి చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఆ ప్రాంతం అతనికి అస్సలు నచ్చలేదు మరియు అతడు అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. కానీ ప్రభువు అతడు తన భావాలను అధిగమించమని అతన్ని బలవంతం చేశాడు. వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకొని కొన్ని రోజుల వరకు వేచి ఉండాలని అనుకున్నాడు. కానీ తాను వెళ్ళాలనుకున్న స్థలములో బస చేయడానికి ఎక్కడా అతనికి స్థలము దొరకలేదు. ప్రతి హోటల్ నిండిపోయింది మరియు వెళ్ళడానికి రిజర్వేషన్ లభించలేదు. అప్పుడు అతడు వేరే మార్గం గురించి ఆలోచించాడు. తాను అనుకున్న స్థలముకు వెళ్ళడానికి శతవిధాల ప్రయత్నించినప్పటికీ అతడు అక్కడికి వెళ్ళలేకపోయాడు. చివరికి తాను ఎక్కడికైతే ససేమిరా వెళ్ళకూడదు అనుకున్నాడో ఆ స్థలానికే ప్రభువు అతన్ని తీసుకువెళ్ళాడు. వాస్తవానికి ప్రభువు అతని భావోద్వేగాలను అధిగమించేలా చేశాడు. అనేక పాఠాలు నేర్చుకోగలిగాడు. అదేవిధంగా ప్రియులారా, ఈ క్రింది భాగంలో సువార్త పనికి సంబంధించి సిగ్గుపడకుండా దాని విషయమైన బాధలో పాలు పంచుకోవాలని ఇక్కడ చెప్పబడింది. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని సువార్త యొక్క బాధలు అని పిలవవచ్చు. ఎందుకంటే నేడు క్రైస్తవ జీవితం చాలా సులభం, బాగుంటుంది మరియు తీపిగా, ప్రకాశవంతంగా మరియు చల్లటి గాలులతో కూడుకున్నదిగా ఉండాలి అనే భావన ఉంటున్నది. మనలో చాలామంది మనకు దయగల పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మనల్ని గులాబీల మంచంపై పడుకోబెడతాడు, మన మార్గం నుండి ప్రతి రాయిని తొలగిస్తాడు మరియు మనకు ఏదైనా తీవ్రమైనది అంటూ జరగనివ్వడు అని అనుకుంటుంటారు. చాలామంది క్రైస్తవులు తమ పరలోకపు తండ్రి వారికి తమ జీవితంలో ప్రతి విషయాలను సులభతరం చేయాలని ఆశిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో విశ్వాసులుగా మనకు ఇబ్బంది, శ్రమలు, బాధలు ఉంటాయని ప్రభువైన యేసే స్వయంగా స్పష్టం చేశాడని గ్రహించాలి. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఇలా అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. క్రైస్తవులు మహాశ్రమల గుండా వెళ్ళరు, కానీ నీవు నేను ఖచ్చితంగా
మన స్వంత చిన్న చిన్న శ్రమల గుండా వెళ్తున్నాం. ఈ లోకము క్రైస్తవులను ఇష్టపడదని ప్రభువైన యేసు మనల్ని ముందుగానే హెచ్చరించాడు. ఆయన తన శిష్యులతో యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అన్నాడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా నీవు చాలా ప్రాచుర్యం పొందితే ఎక్కడో ఏదో ఒక తేడా లేదా తప్పు ఉందని గ్రహించాలి. చాలామంది క్రైస్తవులు సండే స్కూల్లోని ఒక చిన్న పిల్లవాడిలా ఆలోచిస్తున్నారని నేను భయపడుతున్నాను. ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు ఒక పిల్లవాడిని బైబిల్లో నీకు ఏ విషయం బాగా ఇష్టం అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నవాడు ప్రతి ఒక్కరూ రొట్టెలు చేపలు తింటూ సంతోషంగా ఉన్న ఆ సందర్భం అని జవాబిచ్చాడు. ప్రియులారా, అది కానే కాదు. క్రైస్తవ జీవితం అనేది గులాబీలతో కూడిన పూల పాన్పు కానే కాదు. మనము దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలను గమనిద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియులారా, ఈ వచనంలో మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అనే మాటను గమనిస్తాం. అనగా మనము ఎవరో లేదా మనము ఏమి చేశామో అని కాదు, ఇది మన క్రియలను బట్టి కానే కాదు, కానీ ఇది కేవలము క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మాత్రమే అని మనము గుర్తించాలి. ప్రియులారా, వాస్తవానికి సువార్తలో దేవుని అద్భుతమైన ఉద్దేశం యుగాలలో దాచబడింది, కానీ ఇప్పుడు పౌలు ద్వారా వెల్లడైంది. ఇది పాత నిబంధనలో ఒక రహస్యం, వెల్లడి కాని రహస్యం, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో వెల్లడైంది. వాస్తవానికి ఇది అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. అనగా ఈ లోకం ప్రారంభం కావడానికి ముందే క్రీస్తు యేసునందు మనకు ఇవ్వబడింది. దేవుడు మన కోసం ఈ ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిజంగా ఇది గొప్ప ప్రాధాన్యతనిచ్చే వచనం అని చెప్పవచ్చు. ఇక్కడ మరణమును నిరర్ధకము చేసి అనే మాటను కూడా గమనిస్తాం. ఇంతకీ దీని భావం ఏమిటంటే, అక్షరాల ఆయన మరణాన్ని ఎటువంటి ప్రభావం లేకుండా చేశాడు. మరణం అంటే దేవుని బిడ్డకు పూర్తిగా భిన్నమైనది. క్రీస్తు దానిని ప్రభావరహితంగా చేశాడు. ఇప్పుడు దేవుడు మరణాన్ని పూర్తిగా తొలగించలేదు. ప్రియులారా, పౌలు ఈ ఉత్తరాన్ని మరణం కొరకు ఎదురు చూస్తూ రాస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. అతనిపై మరణ శిక్ష ఉంది, కానీ పౌలు భౌతిక మరణం గురించి మాట్లాడడం లేదు. ఆయన ఆధ్యాత్మిక మరణం అనగా శాశ్వత మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక మరణం అనగా దేవుని నుండి వేరు చేయబడుట అని అర్థం. క్రీస్తు నిజంగా ఆధ్యాత్మిక మరణాన్ని రద్దు చేశాడు. తద్వారా ఏ పాపి కూడా దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడే ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. క్రీస్తే మన మధ్యవర్తి, దేవునికి మరియు మనిషికి మధ్య ఏకైక మధ్యవర్తి. క్రీస్తు మన కోసం చేసిన దానితో దేవుడు సంతృప్తి చెందాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇంతకీ క్రీస్తు చేసిన రక్షణ కార్యం విషయంలో మీరు సంతృప్తి చెందారా? లేదా మీ స్వంత మంచి పనుల ద్వారా, క్రియల ద్వారా మిమ్మల్ని మీరే రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నేను ఒక విషయాన్ని మీకు మరలా జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. మనిషి తన పరిపూర్ణ విధేయత ద్వారా రక్షింపబడలేడు, ఎందుకంటే అతడు దానిని అందించలేడు. అతడు అసంపూర్ణ విధేయత ద్వారా రక్షింపబడలేడు, ఎందుకంటే దేవుడు దానిని అంగీకరించాడు. ఈ సందిగ్ధతకు ఒకే ఒక పరిష్కారం ఉంది, మరియు ఆ పరిష్కారకర్తనే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఇలా అన్నాడు,
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడనుగాను బోధకుడనుగాను నియమింపబడితిని. ప్రియులారా, పౌలు ఇక్కడ తాను ప్రకటించువాడనుగాను అనగా దేవుని వాక్య ప్రచారకుడని చెప్పాడు. అదేవిధంగా ఆయన తాను ఒక అపోస్తులుడు బోధకుడు అని కూడా అంటున్నాడు. ఒక అపోస్తులుడిగా పౌలుకు అనేక వరాలు ఉన్నాయి. అపోస్తుల కాలం తర్వాత ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వరాలు ఉన్నాయి అనడంలో నాకు వ్యక్తిగతంగా కొంత సందేహం ఉంది. పాడగలరని భావించిన కొంతమంది బోధకులను నేను కలిశాను. కానీ నా అనుభవం ఏమిటంటే, వారు ఇటు పూర్తిగా పాడలేరు, లేదా వారు అటు పూర్తిగా ప్రకటించలేరు. ఉంటే ఏదో ఒకటి సంపూర్ణంగా ఉండాలి. దేవుడు మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ వరాలు ఇస్తాడని నేను నమ్మను. ఎందుకంటే ఒక్కటి అమలు చేయడమే ఎంతో కష్టం. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ వచనంలోని నేను సిగ్గుపడను అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా చెప్పవచ్చు. ఇక్కడ పౌలు జైల్లో ఉన్నప్పటికీ, మరణశిక్ష అతనిపై ఉన్నప్పటికీ ఆయన సువార్త గురించి సిగ్గుపడలేదు. పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాశాడు: సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలోని 8వ వచనంలో తిమోతి కూడా సిగ్గుపడవద్దని పౌలు కోరుతున్నాడు. కొన్నిసార్లు క్రైస్తవులు సాక్ష్యం ఇచ్చుటకు చాలా అయిష్టంగా ఉంటారు. మనమందరము కొన్నిసార్లు నాలుకను తెరవకుండా కట్టిపెట్టి ఉంటాం. కానీ మనము అలా ఉండకూడదు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా పౌలు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని అంటున్నాడు. అక్షరాల దీని భావం ఏమిటంటే డిపాజిట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని అర్థం పౌలు తీర్పు రోజు వరకు క్రీస్తుపై తన విశ్వాసాన్ని ఉంచాడు, లేదా దేవుడు నాతో డిపాజిట్ చేశాడు అని అర్థం కావచ్చు. మొత్తానికి పౌలు జీవితంలో దేవుడు ఇచ్చిన బహుమతుల డిపాజిట్ అతన్ని మొత్తం ప్రపంచానికి రుణగ్రహీతగా చేసిందని చెప్పవచ్చు. నా ప్రియ స్నేహితుడా, నీవు మరియు నేను కూడా రుణస్థులమే. బహుశా మీరు నేను ఎంతో నిజాయితీపరుణ్ణి, నా నిజాయితీతో నా అప్పులు సక్రమంగా చెల్లిస్తాను, ఈ విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటుండవచ్చు. సరే, మంచిది. అయితే ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి సువార్త వినే వరకు మీరు కానీ నేను కానీ మన నిజాయితీ గల అప్పులను చెల్లించలేదు. ఇది వాస్తవం. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ యొక్క దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నిజంగా మనమందరము మన దగ్గర ఉన్నదంతయు ఆయన చేతుల్లోనే ఉన్నదని తెలుసుకోవడం గొప్ప ఓదార్పునిస్తుంది. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ప్రియులారా, హితవాక్యము అనగా లేఖనాలు దేవునిచే ప్రేరేపించబడ్డాయి. దేవుని వాక్యం యొక్క మౌఖిక సంపూర్ణ ప్రేరణను నేను నమ్ముతాను. మరియు ఇతర ఏ దృక్కోణం కూడా అంత సంతృప్తికరంగా ఉందని నేను అనుకోను. మరియు అది ఖచ్చితంగా లేఖనం యొక్క డిమాండ్లను తీర్చదు. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే జీవించగలమని గ్రహించడం ఎంతో ముఖ్యం. పౌలు 7వ వచనంలో శక్తి, ప్రేమ మరియు స్వస్థ బుద్ధిని గురించి మాట్లాడాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ఫలము. పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలా అన్నాడు: అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగేళ్ళు, హెర్మోగెనే అనువారున్నారు. ప్రియులారా, ఇక్కడ పౌలు తనకు నమ్మక ద్రోహం చేసిన వారి అసలు పేర్లను పేర్కొన్నట్లుగా చూస్తాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు కొందరు తప్పిపోయారని గమనించాడు. ఇక్కడ అందరూ అంటే గతంలో రోమ్లో తనతో ఉన్న ఆసియాలోని వారందరూ అన్నమాట. మతభ్రష్టత్వం అనేది సంఘం యొక్క చివరి రోజులను మాత్రమే వర్ణించే విషయం కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను దీనివైపు మీ దృష్టిని ఆకర్షిస్తున్నాను. ఇది సంఘ చరిత్ర అంతటా జరిగింది. నాకు తెలిసిన ఒక సంఘ చరిత్ర ప్రొఫెసర్ ఉన్నాడు. అతడు ఏమని చెప్పాడంటే, సంఘ చరిత్ర అంతా కూడా మత భ్రష్టత్వ చరిత్ర లేదా తప్పుడు మత విశ్వాసాల చరిత్ర అని చెప్పాడు. అది కొంతవరకు ఎంతో వాస్తవం అని చెప్పగలను. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాలను గమనిద్దాం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఒనేసిఫోరు అనే వ్యక్తి దేవుని యొక్క అద్భుతమైన పరిశుద్ధుడు. వ్యక్తిగతంగా నేను ఒనేసిఫోరుగా ఉండడానికి ఇష్టపడతాను. హెర్మోగేనుగా ఉండడానికి నేను ఏమాత్రం ఇష్టపడను. ఎఫెసుకు చెందిన ఒనేసిఫోరు వ్యాపార నిమిత్తము రోమ్లో ఉన్నాడు. అతడు తీరిక లేకుండా ఉండేవాడు. కానీ జైలులో ఉన్న పౌలును వెతకడానికి అతనికి సమయం ఉంది. ఇది ఎంతటి చక్కటి విషయం కదా. బహుశా పౌలు అతన్ని ప్రభువు వద్దకు నడిపించి ఉండవచ్చు. మరియు మిమ్మల్ని క్రీస్తు వద్దకు నడిపించిన వ్యక్తిని మీరు కూడా తృణీకరించలేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు పౌలు వ్యక్తిగతంగా తిమోతికి ఇచ్చిన చక్కటి హెచ్చరికలను, ప్రోత్సాహకరమైన మాటలను విన్నాం. ఈ సత్యాలను మీ జీవితాలకు కూడా అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. రెండవ తిమోతి పత్రిక 1:7లో చెప్పబడిన ఇంద్రియ నిగ్రహములో గల ఆత్మ అనేది దేనిని సూచిస్తుంది? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ అనేది దేనిని సూచిస్తుంది? 1. క్రైస్తవ దాతృత్వ జీవితాన్ని. 2. క్రైస్తవ క్రమశిక్షణ జీవితాన్ని. 3. క్రైస్తవ నాయకత్వ జీవితాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసులుగా మనము సువార్త విషయంలో సిగ్గుపడకుండా శ్రమలలో పాలిభాగస్తులుగా అవ్వడం ఏమిటో తెలుసుకున్నాం. ఈ సత్యాలు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయని భావిస్తున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.